10 times రిటర్న్ ఇన్ 30 days. ఇలాంటి కేస్ స్టడీస్ రియల్ టైం డేటా షేర్ చేయడం నాకు చాలా ఇంట్రెస్ట్. చాలామంది స్టాక్ మార్కెట్లు తప్పుగా అర్థం చేసుకోవడము లేదా రాంగ్ వేలో డీల్ చేసి నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. అలా నష్టపోవడానికి చాలా రీజన్స్ ఉంటే అందులో ప్రధానమైనవి ఇప్పుడు నేను మీకు చెప్తాను. చాలామంది నాలెడ్జ్ ఇంపార్టెంట్ అని అనుకుంటారు, కానీ నేను పదే పదే చెప్తాను సైకాలజీ ఇంపార్టెంట్ అని చెప్పి. ఇక్కడ జరిగిన ట్రేడ్స్ 2012లో జరిగిన ట్రేడ్స్, దానికి సంబంధించిన కాంట్రాక్ట్ నోట్స్ కూడా నేను షేర్ చేస్తా ఉన్నాను. ఆప్షన్ ట్రేడింగ్ చెయ్యండి అని నేను చెప్పను, కోర్సులో అమ్ముకోను, బ్రోకరేజ్ జనరేట్ చేయడం అంతకన్నా ఇంట్రెస్ట్ లేదు. ఇన్వెస్టర్స్కి రియల్ టైం ఎడ్యుకేషన్ ఇవ్వడమే నా ఇంట్రెస్ట్. ఇలాంటి కంటెంట్ కానీ ఇలాంటి రియల్ టైం కేస్ స్టడీస్ మీకు ఎంటైర్ యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ ఎక్కడ కూడా దొరకదు. ఐ ఛాలెంజ్ ఆన్ దిస్. 2012 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆప్షన్ సంబంధించిన నేను తీసుకున్న ఆర్డర్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఇవి కాల్ ఆప్షన్స్. ఎస్బీఐ పెరుగుతాదని చెప్పి కాల్ ఆప్షన్ తీసుకున్నాం. అయితే ఇక్కడ ఈ ఆప్షన్ తీసుకోవడానికి నాకు సపోర్ట్ చేసింది ఒక ప్యాటర్న్. టెక్నికల్ అనాలిసిస్కి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు ఈ ప్యాటర్న్ గమనించి తెలుసుకోగలరు. దీనికి సంబంధించి నేను ఒక లాంగ్ వీడియో కూడా చేస్తాను. ఇక్కడ నేను అది చెప్పదలుచుకోలేదు. ఆ ప్యాటర్న్ తెలుసుకొని ఆప్షన్ ట్రేడింగ్లో నేను ఎస్బీఐని కాల్లో కొనుక్కున్నాను. విత్ ఇన్ 1 monthలో చాలా సంఘటనలు జరిగాయి. ఏంటి ఆ సంఘటనలు అంటే, ఎస్బీఐ మీద నెగిటివ్ న్యూస్ వచ్చింది. ఎస్బీఐ షేర్ వాల్యూస్ పడిపోతున్నాయి. యాక్చువల్లీ ఇక్కడ ఒక పాయింట్, ఎస్బీఐ ఇప్పుడు స్ప్లిట్ అయింది. అంతకుముందు 1900 ఆ రేంజ్లో ఉండేది, ఇప్పుడు స్ప్లిట్ అయింది. 900 రూపీస్ ఆ రేంజ్లో ఉంది. ఇప్పుడు అది గమనించగలరు. నేను ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత ఒక విషయం నాకు తెలిసింది. మా గురువు గారు ఎవరైతే నాకు టెక్నికల్ అనాలిసిస్, స్టాక్ మార్కెట్ సంబంధించి నాకు లెసన్స్ అని చెప్పారో, ఆ గురువు గారు కూడా ఆప్షన్ ట్రేడింగ్లో ఎస్బీఐ కాలు అదే ప్యాటర్న్ బేస్డ్గా ఆయన కూడా తీసుకున్నారు. ఆయన తీసుకున్నది ఆ తర్వాత మాకు తెలిసింది. నేను తీసుకుంది కూడా ఆయనకి చెప్పలేదు. నేను నా ఓన్గా నేను ట్రేడింగ్ చేసుకుంటున్నాను. నేను ఇన్వెస్ట్మెంట్ చేసింది 20-25 వేల రూపాయలు. ఆయన 5 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఈలోగా ఎప్పుడైతే ఎస్బీఐ కాల్ అనేది ఆ వాల్యూ అనేది పడిపోవడం మొదలైంది. ఎందుకంటే ఎస్బీఐ షేర్ వాల్యూ పడిపోతే కాల్ యొక్క వాల్యూ కూడా పడిపోతుంది. అది ఆప్షన్స్లో ఐడియా ఉంటే మీకు ఐడియా వస్తుంది. 5 లక్షలు కాస్త 1.25 అయిపోయింది. ఆయన ఇంకా అక్కడితో లాస్ట్ని స్క్వేర్ అప్ చేసి ఎగ్జిట్ అయిపోయారు. నేను ఇన్వెస్ట్మెంట్ చేసింది దాదాపు ఒక 10-15 వేలు ఇలా ఉంటుంది. అది 2,000-3,000 రూపాయల వరకు పడిపోయింది. అయినా నేను ఎగ్జిట్ కాలేదు. విత్ ఇన్ 10-15 డేస్లో మళ్ళీ ఎస్బీఐకి ఎఫ్ఐఐస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారని చెప్పి ఒక న్యూస్ రావడం వల్ల మళ్ళీ అప్ షేర్ అనేది ర్యాలీ అయ్యి ఎస్బీఐ కాల్స్ కూడా పెరిగి నాకు 10 times రిటర్న్ అయితే వచ్చింది. దాని ప్రూఫ్ కూడా నేను ఇస్తా ఉన్నాను.